భక్తుడైన యోబు తన స్నేహితులతో ఎన్నో మాటలు పడ్డాడు, నిందలు అనుభవించాడు, రకరకాలుగా మాటలు అనుభవించాడు. చిన్న పిల్లలు కూడా యోబుకి బోధ చేశారు. ఏదో యోబు పాపం చేశాడనో, తప్పు చేశాడనో, అతిక్రమం చేశాడనో, అన్యాయం చేశాడనో ఈ గతి వచ్చి పడింది అని ఎన్నోసార్లు నిందించారు, హేళన చేశారు, ఎగతాళి చేశారు. యోబు ఒక మాట అంటాడు చూడండి, యోబు గ్రంథం 31వ అధ్యాయం. దయచేసి యోబు గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేనెలాగు చూచుదును, అలాగు చేసిన ఎడల పరమున ఉన్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమున ఉన్న సర్వశక్తుని స్వాస్థ్యం ఏమగును. ఏమన్నాడు యోబు? నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, కన్యకను నేను ఎలాగూ చూస్తాను. మీరు ఎన్నెన్నో మాటలు అంటున్నారు కదా, నేను అది చేశాను ఇది చేశానని అంటున్నారు కదా, నేనేదో పాపం చేశానని, అతిక్రమాలు చేశానని అంటున్నారు కదా. పరిశుద్ధత విషయంలో, పవిత్రత విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉన్నానని యోబు అంటున్నాడు. నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, కన్యకను ఎలా చూస్తాను. ఎంత అద్భుతం అండి నిబంధన. పరిశుద్ధంగా ఉండడానికి, పవిత్రంగా ఉండడానికి తనకు తాను ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు. అది పరిశుద్ధంగా పవిత్రంగా ఉండడానికి మనకై మనమే నిర్ణయాలు తీసుకోవాలి. తాగిన తర్వాత చూద్దాంలే, ఒక్కసారే కదా ఏమవుతుంది, ఒక్కసారే కదా వ్యభిచారం చేస్తే ఏమవుతుందిలే, ఏదో అలా సరదాగా తాగితే తప్పే ఉంది, పోనీ సరదాగా అలా వెళ్ళి వస్తే తప్పే ఉంది, సరదాగా అలా మాట్లాడితే తప్పే ఉంది, సరదాగా అలా చూస్తే తప్పే ఉంది అని సరదాగా ప్రారంభించినవి చివరికి ఏమవుతాయి తెలుసా? అలవాటు అయిపోయి అందులోనికి మనము కూరుకుపోయి పైకి రాలేనంతగా మనలను అణచివేస్తాయి. ఆ కన్నులతో నిబంధన చేస్తున్నాను అంటే పరిశుద్ధతను కాపాడుకునేదానికి తనను తాను నిబంధన చేసుకుంటున్నాడు. మనం ఏ నిబంధన చేసుకుంటున్నాం ఆలోచించాలి. షడ్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళు ఆ మత్తు పానీయాలు, ఆహార పదార్థాలు తింటే మా శరీరాలు అపవిత్రమైపోతాయని ఒక నిర్ణయం తీసుకున్నారు. పరిశుద్ధతను కాపాడుకునేదానికి మనకై మనం బాధ్యత వహించాలి. తర్వాత చూడండి 10వ వచనం. నా భార్య వేరొకని తిరగలి విసురునుగాక. 9వ వచనం నేను చదువుతాను, అందరు వినండి. నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల, నా భార్య వేరొకని తిరగలి విసురునుగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ అండి. యోబు అంటాడు, నేను పరాయి స్త్రీతో వెళితే నా భార్య కూడా ఇంకొకరితో వెళ్ళిపోతుంది. తట్టుకోగలగన మాటేనా ఇది? ఎవరైనా తట్టుకోగలుగుతారా? భర్త తప్పు చేస్తూ ఉన్నప్పుడు, భర్త పాపం చేస్తున్నప్పుడు, భర్త వ్యభిచారం చేస్తున్నప్పుడు, భర్తకి ఒక పురుషుడు వ్యభిచారం చేస్తూ ఉంటే ఆనందంగా తిరుగుతూ ఉంటాడు. కానీ అదే తన భార్య వ్యభిచారం చేస్తే తట్టుకోగలడా? ప్రియ సహోదరుడా, నీవు వ్యభిచారం చేస్తున్నప్పుడు తప్పు లేనిది నీ భార్య చేస్తే తప్పే ఉంది? ప్రియ సహోదరుడా, నీకు భార్య ఉండగా నీవు పరాయి స్త్రీతో వెళ్ళి వ్యభిచారం చేస్తున్నప్పుడు నీ భార్య కూడా పరాయి పురుషునితో వెళ్ళడం తప్పే ఉంది? అంటే నీకొక రూలు, నీ భార్యకు ఒక రూలా? నువ్వేమో వ్యభిచారం చేస్తూ తిరగవచ్చు, నువ్వేమో ఇష్టం వచ్చినట్లుగా బ్రతకవచ్చు, నీ భార్య చేసేదానికి వీల్లేదా? నీకు శరీరం ఉన్నట్లు నీ భార్యకు ఉంది కదా, నీకు కోరికలు ఉన్నట్లే నీ భార్యకు ఉన్నాయి కదా, తప్పేముంది? కారణం ఏమిటంటే నీవు మర్యాదగా ఉంటే నీ భార్య కూడా మర్యాదగా ఉంటుంది. యోబు అంటాడు, నేను పరాయి స్త్రీ విషయంలో అలాగ చేస్తే వేరొకరితో నా భార్య వెళ్ళిపోతుంది. ఎవరైనా తట్టుకోగలరండి? తట్టుకోగలరా? నీ భార్య వేరొకరితో వెళ్ళిపోతేనే నువ్వు తట్టుకోలేవే. అదేవిధంగా భార్య ఉండగా పరాయి స్త్రీలు వ్యామోహంలో పడిపోయి పరాయి స్త్రీ వెంట వెళ్ళిపోయి పరాయి స్త్రీతో వ్యభిచారం చేస్తే ఆమె భర్త తట్టుకోగలడా? ఆలోచించు. ఇంట్లో భార్య కానీ భర్త కానీ ఇలాంటి వ్యభిచారాలకు పాల్పడితే ఇల్లు సర్వనాశనం అయిపోతుంది, ఇల్లంతా శాపమైపోతుంది. ఆలోచించండి ఒకసారి. నిబంధన ఎంత అద్భుతమైన మాట అంటున్నాడు. పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో తనకు తాను ఒక నిబంధన చేసుకుంటున్నాడు. సంసోను పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో ఫెయిల్ అయిపోయాడు, తొట్టిల్లిపోయాడు. ఈరోజు ఎంతోమంది పరిశుద్ధంగా బ్రతకాలని, పవిత్రంగా బ్రతకాలని, నీతిగా యథార్థంగా బ్రతకాలని కోరుకుంటూ ఉంటాం, కానీ ఏదో ఒక విషయంలో తప్పిపోతూనే ఉంటాం. చూపుల విషయంలో, ఆలోచనల విషయంలో యోబు అంటాడు, ఆలోచనలలో కూడా పాపము రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నాడు. మరి మన ఆలోచనలు ఎలాగున్నాయి? మన చూపులు ఎలాగున్నాయి?
మన పద్ధతులు ఎలాగున్నాయి, మన వేషధారణ ఎలాగుంది? ఒకరిని పాపంలోనికి ప్రేరేపించేటట్లుగా మన చూపులు ఉన్నాయా? ఒకరిని పాపంలోనికి నెట్టివేసేటట్లుగా మన మాట తీరు, ప్రవర్తనలు ఉన్నాయా? ఎలాంటి ప్రవర్తన కలిగి జీవిస్తున్నాం? ఆలోచించండి. పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో మనకై మనమే బాధ్యతను వహించాలి. ఇది దేవుడొచ్చి మన చుట్టూ పట్టుకొని బయటికి తీసుకొచ్చి ఇక్కడ కూర్చో అని చెప్పడాయన. ఉచితమైన కృపచేత మనలను రక్షించాడు. కానీ పరిశుద్ధతను కాపాడుకున్నట్టులో నీకు నీవు, నాకు నేను, ఒక తీర్మానం ఉండాలి, ఒక నిబంధన ఉండాలి. అప్పుడు దేవుడు మనలను కనికరించి ఆశీర్వదిస్తాడు.